ఏమిట్రా మోత? ఒరే వెధవా, వెధవన్నారు వెధవా, మధ్యాహ్నం భోజనానికి వస్తానని ఇప్పుడెట్లా వచ్చేది? మాట్లాడలేరా గాడిద? అమెరికాలో ఉన్న నా పిల్లల దగ్గర నుంచి 3 ఉత్తరాలు వచ్చాయి. ఆ మాట చెప్పవేరా పిచ్చి సచ్చినాడా? మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. ఏం రాశారు సార్? ఎప్పుడు వస్తున్నారండి? నాన్న, నీకు సీరియస్ గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని రాశావు. ఎంత పెద్ద కొడుకునైనా కేవలం కర్మకాండ కోసం అంత దూరం రావటం డబ్బు టైము దండగా అన్న సంగతి నీకు కూడా తెలియంది కాదు. ఇంకో విషయం, మన ఆస్తిపాస్తుల విషయంలో వీలునామా మాత్రం ముందుగానే రాసిపెట్టు. ఇది గుర్తు చేయడానికే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఉంటాను. ఇట్లు నీ పెద్ద కొడుకు. నాన్న, నీకు చాలా సీరియస్ గా ఉందని రాశావు. చావు బతుకులు మన చేతుల్లో లేవు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి కూడా చేసేది ఏమీ లేదు. పోతే ఆస్తిపాస్తుల లావాదేవీలు అన్నయ్య నేను హ్యాపీగా సెటిల్ చేసుకుంటాం. అంతా సవ్యంగా జరిగిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ చిన్న కొడుకు. హాయ్ గ్రాండ్ఫా, నీకు చాలా సీరియస్ గా ఉందని డాడీ చెప్పారు. వెరీ సాడ్. ఇన్నాళ్ళు నువ్వు రాసిన లెటర్స్ కంటించిన రకరకాల స్టాంప్స్ కలెక్ట్ చేస్తుండేవాణ్ణి. ఇక నుంచి నీ లెటర్స్ రావంటే నా ఇండియన్ స్టాంప్స్ కలెక్షన్ కూడా ఆగిపోతుందని చాలా వర్రీగా ఉంది. ఎనీవే, నీ ఆత్మశాంతి కోసం ముందుగానే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విష్ యూ ఏ పీస్ఫుల్ డెత్. నీ గ్రాండ్ సన్. నా కొంట్లో బాగాలేదు అని రాసిన ఒక్క ఉత్తరంతో వాళ్ళంతా వెంటనే వచ్చి వాళ్తారని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసింది. ఇందుకోసమా? నా కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, నా రక్త స్పర్శ నిన్నాళ్ళు తప్పించిపోయింది ఇందుకోసం అమ్మా. యుద్ధంలో నడుం విరిగిపోయినప్పుడే బ్రిగేడియర్ భవానీ ప్రసాద్ గా వీరమరణం పొందక వీల్ చైర్ లో ఈ పాపిష్టి బతుకును భరిస్తోంది ఇందుకోసం. ఊరుకోరా బాబు, ఊరుకోయ్యా. ఊరుకోండి సార్, బాధపడకండి. నారాయణ, ప్రపంచంలో ఉన్నవి 7 సముద్రాలే సార్. మీరు 8వ సముద్రం అంటారేమిటి అని అడిగావు, గుర్తుందా? కలుక్కుమన్న గుండెల్లోంచి కట్టలు తెంచుకుని ప్రవహించే కన్నీటి సముద్రమేనయ్యా 8వ సముద్రం. అన్ని సముద్రాల కన్నా భయంకరమైంది కన్నీటి సముద్రం. యుద్ధరంగంలో శత్రు సైనికుల తూటాలు నా శరీరాన్ని తూట్లు పొడిచిన రోజును కూడా ఈ కన్నీటి సముద్రాన్ని ఆపగలిగానమ్మా. కానీ ఈ రోజున చీటిల్లాంటి ఆ మాటలకి మాత్రం ఊరుకో బుజ్జి, ఊరుకోనైనా. వద్దమ్మా, నన్ను ఏడవనివ్వండి. నాకెవరూ అడ్డుపడద్దు. నేను కన్నీరు పెట్టిన మొదటి రోజు, ఆఖరి రోజు కూడా ఇదే కావాలి. నా కన్నీరంతా ఇంకిపోయేలా, కన్న మమకారం నశించిపోయేలా కరువు తీరా ఏడవనివ్వండి అమ్మా. నన్ను ఏడవనివ్వండి, ఏడవనివ్వండి.